ఇప్పుడు అన్న పలుకులు ఒక్క పలుకు కూడా మిస్ కాకుండా వస్తుంది, మీరు చూసుకొని. ఎందుకంటే ఇది మరి రేవంత్ రెడ్డి వెలుగు కదా, ప్రజలకు ఏం వెలుగదు. రేవంత్ రెడ్డి వెలగడం కోసం రాస్తాడు చూడు. బీఆర్ఎస్ వాళ్ళ కడుపులట మూసీని మించిన కంపు ఉందంట. మురికి కూపంగా మారిన నదిని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకుంటారా అంటుంది. మరి కడుపులో మూసీని మించిన విషయం ఉన్నది నిజమైతే మరి ఎందుకు వైసేకాండి ఇచ్చినవే? బీఆర్ఎస్ వాళ్ళ కడుపులో నిజంగా మూసీని మించిన కడుపు విషయమే ఉంది అనుకుందాం, తప్పేం లేదు. నిజంగా నువ్వే మంచో, నీ కడుపులో మొత్తం అమృతం ఉంది అనుకుందాం. తెలిసేపు నువ్వై వంగవాడి సేకరించినవా, వాళ్ళు వచ్చి వంగవాడి సేకరించినా? అది విషనాగులేనే, మరి నువ్వెందుకు పీకనిక వేయను? నిజాలు మాట్లాడాలి చూస్తా కన్నా. ఇక ప్రక్షాళన చేస్తాడు అడ్డుకుంటాడ. ఈయన చేసేది 1,50,000 కోట్ల ప్రక్షాళన, 1,50,000 కోట్లు ఆయన ప్రభుత్వమే రాసింది. ఇక అభివృద్ధిని అడ్డుకుంటే మిమ్మల్ని చరిత్ర క్షమించదంటాడు సీఎం రేవంత్ రెడ్డి. కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో నాపై దాడి చేయిస్తున్నారు అంటు. ఓ కొడుక్క, నువ్వు చేసే రిపోర్టర్ సంగతి ఏందే? ఇప్పుడు చరిత్ర క్షమించదు, అభివృద్ధిని అడ్డుకుంటే సంతోషం. కత్తిన కాళేశ్వరాన్ని ఆగం చేసి నీళ్ళు ఇవ్వకపోతే చరిత్ర క్షమిస్తుందా? కత్తిన కాళేశ్వరాన్ని నాశనం చేసి కేసీఆర్ పేరు రాకుండా చేయాలనే ఈ దుర్మార్గాలకు చరిత్ర క్షమిస్తుందా? అంత పెద్ద అంబేద్కర్ విగ్రహం పెడితే తాళాలు వేసుకుంటే చరిత్ర క్షమిస్తుందా? చరిత్ర ఏ విషయంలో క్షమిస్తుందో అది కూడా చెప్పాలి. చరిత్ర క్షమించదు, వాళ్ళు అడుక్కుంటారు అనుకుందాం జసేపు. మనం హైదరాబాద్ పేరుతో పేదలు కొడితే చరిత్ర క్షమిస్తుందా అన్నది. తర్వాత కోట్లు ఖర్చు పెట్టి నా పైన దాడి చేపిస్తారు సోషల్ మీడియా అంటారు. నువ్వేం తక్కువనే, నువ్వు 2018లో మొదలు పెట్టినావు ఆ లత్కోర్ మల్లిగాంతో, ఆ నల్లికుట్ల రగ్గాంతో, ఆర్టీవీ రవిప్రకాష్ అంతో, ఆ ముగ్గురు దొంగనా ఊరి మీదకి వదిలి నువ్వు పెట్టింది ఏంది? 2018లో మొదలు పెట్టినావు. కేసీఆర్ అంటే 2023లో స్టార్ట్ చేసినావు. కానీ నువ్వు 18లో మొదలు పెట్టినావు. నువ్వు సీనియర్, దాంట్లో సీనియర్ మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్. దానికి నువ్వు తిట్టించిన తిట్లు, నువ్వు పెట్టిన పేర్లు, నువ్వు రాసిన రాతలు, ఈ బుప్ప పంచకాలు రాసినాడే. ఉకనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇలా ముర్తాండా, ఉకనే ఉరికినావా అని కాడికి. ఎన్ని లత్కోరు వార్తలు రాస్తే పోయినావో తెలియదా? నువ్వు మాట్లాడాల్సి వస్తే సోషల్ మీడియా గురించి, సోషల్ మీడియాను వాడి ఎంత డబ్బా కొట్టుకొని మన ముఖ్యమంత్రి అని డబ్బా కొట్టినా తెలియదా? ఏన్నో కొడంగల్లో వండుకుని ఎట్టొచ్చిన పైకి సోషల్ మీడియా డబ్బు కొడితే కదా లత్కోరు గాడు, మల్లిగాడు, నల్లి కుట్లోడు, నపతట్లోడు, ఆంధ్రజ్యోతుడు, వీళ్ళందరూ కొడితేనే కదా నువ్వు ఇంత పొడి అయింది. సోషల్ మీడియా గురించి మాట్లాడతాను సిగ్గాన లేక. ఎవరెన్ని చేసినా వెనక్కి తగ్గదు. ప్రక్షాళన చేసి తిడతాం. ఏం ప్రక్షాళన చేస్తాం? ఎవరెన్ని చేసినా మహే జాగిర 1,50,000 కోట్లు నేను తింటా. కేసీఆర్ 1,00,000 కోట్ల కుంభకోణం చేసి 1,50,000 కోట్ల కుంభకోణం చేస్తా. అది ఉన్నదే 50 కిలోమీటర్ల పైన ఉంది. కిలోమీటర్ 3,000 కోట్లు పరుస్తావు. భూమి మీద వరుసుకుంటే వేరే కిలోమీటర్ దాటి వస్తాయేమో ఆ పైసలు, 10 రూపాయల నోట్లు పెడితే అన్నట. మరి ప్రక్షాళన చేసి తీరుతాడట. ఇక అక్రమ కట్టడాలు, ఫామ్ హౌస్లను ఉపేక్షించేది లేదు. ఇది మన అక్రమ కట్టడం అంటే ఉన్నాడు కానీ ఆయన తిరుపతి రెడ్డి ఇల్లు అక్రమ కట్టడం ఏంటనే 100 సార్లు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు, 100 సార్లు. మరి ఫామ్ హౌస్లో కొడతాం, అక్రమ కట్టడాలు కూడా కొడతాం. ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్, వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్, సబితా ఇందిరారెడ్డి ఫామ్ హౌస్, ఇంకోడని ఉంటుంటే ఇంకోడ అందరి ఫామ్ హౌస్ కొడతాం. ఆ ధైర్యం మనకు ఉన్నదా? అది ప్రశ్న. నాకు తెలిసి అయితే నీకు లేదనుకుంటున్నా అంత ధైర్యం. మరి ఉంటే ఆ పని చెయ్యి. ఇక ఎంతటి వారైనా విడిచిపెట్టడట. మేం చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, హైదరాబాద్ అభివృద్ధి. డేరాల సిదేశిండు అభివృద్ధి అంటాడు. నిన్న చంద్రన్నకు జోకిండు, చంద్రన్న లేపిండు, డప్పు కొట్టి చంద్రన్న లేపిండు. చంద్రన్న లేపాను నువ్వు మంచోని ఏం కావు. చంద్రన్న కూడా చూస్తాడు అన్ని. ఇక మీ మూసీలో ఏడాదంతా మంచినీళ్ళు ప్రవహించిన ప్రణాళిక చేస్తున్నట. 2 ఏళ్ళలో గండిపేటకు గోదావరి జలాలు వస్తాయి. ఎట్టొస్తాయి? మల్లన్న సార్కి వెళ్ళి వస్తాయి. ఇప్పుడు మూసీలో 2 ఏళ్లలో మంచినీళ్ళు ప్రవహిస్తుంది. ఓకే, నేను 100 సార్లు అడిగినా. ఇప్పుడు కోకాపేట పోతే ఎవరి గేటెడ్ కమ్యూనిటీ పైప్ లైన్ చూసినా మూసీలకే వేస్తారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు వాడు పొద్దుగా లేవగానే 5 గంటలకు స్టార్ట్ చేస్తాడు మోరీ, నైట్ 1 గంట దాకుంటాం మోరీ. మరి అది ఎటు మలుపుదాం? మంచినీళ్ళు పోవాలి, సంతోషమే. దానికి ఆల్టర్నేటివ్ ఏంది చెప్పినావా? లేదు, పట్టణంలో వర్షం వస్తుంది.
ఆ రోడ్డు మీద ఉన్న మురికి నీళ్ళు మొత్తం పోయి వర్షం పడగానే దుమ్ము ధూళి తీసుకుపోయి మూసిలో చేరుతాయి. దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటావు? ఇప్పుడు ఒకసారి శుద్ధి చేసిన తర్వాత మరి అల్లకి నీళ్లు పోకుండా ఒక ఆల్టర్నేటివ్ కావాలి. అది లేదు మనకు ఆ ప్రణాళిక లేదు. ఇక మరి 1,50,000 కోట్లు అంటాడు, కిలోమీటర్కి 3,000 కోట్లు పడతాను. నీ అవ్వ 3,000 కోట్లు అంటే బంగారంతో నింపొచ్చు దాన్ని. ఇప్పుడు కిలోమీటర్ 3,000 కోట్లు, ఒక కిలోమీటర్కి 1,50,000 కోట్లు అంటే మరి అన్న అంత గొప్ప ప్రాజెక్టు ముందలేసుకును. ఇక మల్లన్న సార్కి వెళ్ళి నీళ్ళు తెస్తాడు, గోదావరి జలాలు అంటాడు, పేరు మార్చింది. చెప్పరాదు, మీ ఉంటాయి కదా తుమ్మిడి హెచ్చి ఎస్ఆర్ఎస్పి చెప్పు, అసలు పేరు లేదన్న. ఎందుకంటే నీ కడుపులో నచ్చదు కదా, కాళేశ్వరం మల్లన్న సాగరం ఇంకోటో ఎప్పుడు నీ కడుపు నచ్చదా? ఎప్పుడో రాసిండు మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్ళు పట్టుకొస్తాయిరా కానీ. మరి మీ నాయకుడు ఏమైనా కట్టిండ మల్లన్న సాగర్? కేసీఆరే కదా. దానికేమో గోదావరి అని పేరు మార్చింది. ఇక మార్చి 31లోగా మూసీ ప్రక్షాళన మొదటి దశ పనులు ప్రారంభం అవుతాయి. గండిపేట టు గౌరెల్లి 55 కిలోమీటర్లు మీ భారీ ఎలివేటెడ్ కారిడార్ అట. నదీ తీరంలో ఆలయం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మాణం. అమ్మ, నదీ తీరంలో ఆలయం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మాణం. అమ్మా కొడుక్క సర్వ మతాలకు అన్న ప్రతినిధి అయిపోయాడు. చర్చి కట్టిస్తాడట, మసీదు కట్టిస్తాడట, ఆలయం కట్టిస్తాడట. ఓ పని చేయి, మందిని ముంచిన దేవుణ్ణి, 6 గేట్లు ఎక్కువ దేవుణ్ణి, ఎదురొచ్చే దేవుళ్ళ మీద ప్రమాణం చేసే దేవుని ఇటువంటి దేవుళ్ళని కూడా పెట్టి ఏం కాదు, అయ్యేదేముంది, నీ నోటికి మొక్కాలే. అది కథ. బాబు గారి వద్ద గాంధీ సరోవర్ నిర్మిస్తామని వెళ్ళండి. అది లేకపోతే మనం బతకలేము. ఇప్పుడు ఆ పేరు లేకపోతే ఈ దేశాలు మనల్ని ఎవరు దేశాలు కాబట్టి మరి తప్పదు మనం. సో అదొకటి చేస్తాడట. ఇక మొత్తానికైతే అన్న ఎన్ని శిల్కపాలకులు వలికిండు. ఈ అన్న ఆస్థాన మీడియాలో ఉన్న మన నాడు పత్రిక, నేడు పత్రిక ఎవరు మూసీపై ముందుకే పోతా, మంది సొమ్ము మింగుతా అన్న సేమ్ టు సేమ్ డైలాగ్ రాసింది. మరి రాధాకృష్ణ బానిసత్వాన్ని ప్రదర్శించకపోతే మావోడు నిద్రపోడు వీడియో రాసినాడు. బీఆర్ఎస్ నాయకుల కళ్ళల్లో కడుపుల రెండిట్లలో విషయం ఏముందంట, మూసి కాలుష్యం కంటే అదే ప్రమాదకరం అంట. అందుకే పోయి వాళ్ళ కడుపు వంగవాడి పోయి పొర్రుతాండాలు పెట్టి వచ్చింది. అందుకే వాళ్ళ కడుపులో ఎక్కువ విషయం అయిపోతానికే వంగవాడి పోయి చేతులిచ్చి వచ్చినాం కదా అన్న. ప్రజలకు గుర్తుకొస్తాయి అన్ని పాత విషయాలు కూడా. ఇంకంతే. ఈయన మాట్లాడింది ఎవరు రాయాలి, ఈయన రాసింది బానే. మూసీ కంటే రేవంత్ మాటల కంపే ఎక్కువ, ముందు ఆయన నోటికి పక్షాలను చేయాలి. సభను స్పీకర్ ఏకపక్షంగా నిర్వహిస్తున్నారు, జవాబు చెప్పలేక మాపై దాడి చేస్తున్న హరీష్ రావు చెప్పింది. ఈ కామెంట్ ఇంతవరకు ఏ పేపర్లో రాసుకురాలే, ఈవెన్ నవాసి తెలంగాణ ఈ కామెంట్ రాయలే. ఆయన మాట్లాడిన పాయింట్ ఇదే. ఇక స్పీకరు సీఎం తీరుకు నిరసనగా వాకౌట్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేశారు. కేసీఆర్ నోరు యమునా నది కంటే కంపంట, ఆయన మాటలు అందరికీ చేశారు కోమరెడ్డి అంటాడు. మరి నీ నోరే ఎక్కడన్నా సరే, నేను కేసీఆర్ నేను సమర్థించాను, ఆయన చొక్కమని ఏమన్నాను. ఆయన మొదలుపెట్టిండు, మన రేవంత్ దానికి నీళ్ళు పోసి సెట్ అయిపోతే చేసింది దాని బూతుల్ని. దానిలో నేను డౌట్ పడకుండా చెప్తాను. కానీ మా కోమరెడ్డి వెంకటన్న నువ్వెంత మంచోడివే, సిగ్గులజ్జలేవుని కాదే నువ్వు. ఊరి మీద కృష్ణ ఆంబోదు లెక్క బీసీలను అవమానించుకుంటూ నల్లగొండ తిరుగుతలేవే నువ్వు. యాది మర్చిపోయింది వెంకటన్న. నీళ్లు వాటర్ కలిపినా అని అసెంబ్లీలో కలపవచ్చు అన్నకు తెలివి ఎక్కువ కదా. సో అన్నకు తెలివి ఎక్కువ, మరి కలిపిండావు నీళ్లు వాటర్. చెల్లమ్మ గారు ఏమంటే మెయిన్ పేపర్కి వస్తారు, సడన్ గా వచ్చేస్తారు. అసలు ఎప్పుడైతే కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిపోతుందో ఏమంటే అక్క నేనున్నా కాంగ్రెస్ కంటది. అక్క వచ్చేసింది. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు మాటలు పడాలి అంటే, మన ఆయన అసెంబ్లీకి వస్తాడంటే తప్పు చేసిండు, వస్తాడంటే అసెంబ్లీకి వస్తాడంటే తప్పు చేసిండు. ఇక అవును కాదంటే అవునంటే, కాదంటే అవును అంటే, రెండిట్లో ఏదో ఒకటి ఒప్పుకోవాలి కదా. సో మన ఆయన వస్తాడంటే తప్పు చేసినాడంటే భావించాలి, లేదంటే రావాలి. బిదే చెప్తాంది. కేటీఆర్ హరీష్ పిల్లకాకులు అంట. నువ్వు అద్దరికన్నా ముందర పుట్టినావు అక్క, నా డౌట్ వచ్చింది. పిల్లకాకులు అంటాను అక్క, మరి నువ్వు అద్దరికన్నా ముందర పుట్టినావేమో. కేటీఆర్ ఆ అక్కకు అన్న కాదు తమ్ముడు, ఈమె అక్క. పిల్లకాకులు అంటాంది. ఇంకా కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే బీఆర్ఎస్ పని కథమవుతుంది. అక్క పెట్టే రేవంత్ బీఆర్ఎస్ సూపర్ హిట్ అయింది. 2028లో అక్క ముఖ్యమంత్రి అవుతుంది.
వాళ్ళ పని కథం అంట. టెర్రరిస్టు కసబుతో కేసీఆర్ ను పోల్చుతారా, ఉద్యమకారులు ఉరిదీయాలంటారా? 2 రోజులు అయింది అక్క ఈ డైలాగ్ ఇచ్చి. మన అక్క ఇవాళ లైవ్ లైన్లోకి వచ్చి ఇవాళ మాట్లాడతాను. నిన్నమన్నా అక్క వాచ్ కొనుక్కోవడానికి పోయింది మరి దుబాయ్కి, ఇట్లా తెలియదు అంటే 20 కోట్ల వాచ్ తెచ్చినాం ఈసారి. సీఎం చేసిన వ్యాఖ్యలతో నా రక్తం మరుగుతున్నది. అబ్బా, ప్రాజెక్టుల పనుల ప్యాకేజీని హరీష్ అమ్ముకున్నారు. అలాంటి వ్యక్తి సభలో మాట్లాడితే మ్యాచ్ ఫిక్సింగే. మరి మీ నాయనే ఫ్లోర్ చేసినట్టు మరి వాళ్ళు మీ నాయనే చేసినంట. కేసీఆర్ పిలిచినా మళ్ళీ బీఆర్ఎస్ లోకి ఓను, పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా అని అక్క స్పష్టం చేస్తాంది. అక్క రేపు 2028లో ముఖ్యమంత్రి కావాలని నీ తమ్ముడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక హరీష్ రావుని విమర్శించుడు, కేసీఆర్ విమర్శించుడు, కేటీఆర్ విమర్శించుడు కాకుండా అధికారంలో పార్టీ విమర్శిస్తే ముఖ్యమంత్రి అవుతామని యాద్ తెచ్చుకో అక్క. ఆల్రెడీ దిగి పక్కన వంజోని విమర్శిస్తే మనం ముఖ్యమంత్రులం కావు. అధికారంలో ఉన్నోని విమర్శిస్తూ మనం ప్రజల లోపలికి పోతే ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు పార్టీ పెట్టినాడు, అది ముందర పడినాడు చూద్దాం. కానీ అక్క అయితే ఇప్పుడు వీళ్ళకి పావైంది. మన రాధా సిగ్గురాని రాధా రాష్ట్రీయ ఎమ్మటే రాస్తాడు. కేసీఆర్ సభకు రావాలి, ఆరోపణలపై మాట్లాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, లేకుంటే బీఆర్ఎస్ దేవుడు కూడా కాపాడలేడు. పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో కేసీఆర్ వచ్చి చెప్పాలి. పాలమూరులో ప్యాకేజీ అమ్ముకున్న హరీష్ రావు, ఆయన వల్లే ఆ ప్రాజెక్టు ఇబ్బందిలో పడింది. ఇక కేటీఆర్ హరీష్ పిల్లకాకులు నాన్న నీడలో పెరిగారు. కేసీఆర్ పిలిచిన ఇక బీఆర్ఎస్ లోకి వెళ్ళను, 5న మండలిలో రాజీనామా కారణాలు చెప్తా అని కవితక్క అంటాను. సో ఇంతవరకు ఇలా స్టఫ్ ఇచ్చింది వాళ్ళకు. ఇట్లా మందు కూడా తాగేటప్పుడు స్టఫ్ ఉంటుంది, అట్లా కల్వకుంట్ల కవితక్క బీఆర్ఎస్ పార్టీని విమర్శించేందుకు, కాంగ్రెస్ పార్టీని లేపేందుకు రోజు ఇంత స్టఫ్ ఇస్తాను. రోజు పేపర్లో న్యూస్ రాపించుకుంటాను అక్క మీద. న్యూస్ కోసమే చేస్తున్నాం ఇట్లాంటి కామెంట్. నాకు అది కూడా డౌటే వస్తుంది. వాళ్ళు ఏమంటారు, రేపో ఎల్లుండో చూసినామని అలా బిడ్జే అంటాంది, అలా మరదలే అంటాంది హరీష్ రావు అని ఇట్లా రేవంత్ రెడ్డి అనాలంటే ఇప్పుడు అక్క ఇవన్నీ చెప్పాలి. చెప్తే ఫస్ట్ అక్క పలుకుతుంది పలుకు, తర్వాత రేవంత్ రెడ్డి పలుకుతాడు. మరి ఎందుకోసం పలుకుతారో ఏదో జనాలకు అర్థం కావాలి కదా. సో అది చూడాలి ఇంకా మనం. సో అక్క అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసం మాట్లాడింది, బాగానే పర్వాలేదు.